అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ద ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళ హెయిర్ కేర్ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి నేను ద ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళ వెబ్సైట్లో అయితే పర్చేస్ చేశాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. ఈ ప్రొడక్ట్స్ అమెజాన్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి, కావాలి అంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. కాకపోతే మనకు సైట్లో అయితే అప్పుడప్పుడు ఆఫర్స్ అయితే ఉంటాయి, దాన్ని బట్టి అయితే తీసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. నేను ఆఫర్లోనే తీసుకున్నాను, అది ఎలా ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలోనే చూపిస్తాను, చూడవచ్చు. మనకి ప్యాకేజింగ్ అయితే ఈ విధంగా వచ్చేసింది. నేను ఓపెన్ చేసి చూసిన విధంగా ఇలా 6 ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి. నేను స్పెషల్లీ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అయితే తీసుకోవడం జరిగింది. హెయిర్ ఆయిల్, హెయిర్ క్లెన్జరు, అలాగే కండిషనింగ్, ఈ 3 అయితే నేను తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనము హెయిర్ క్లెన్జర్ని అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు స్టెయిన్లెస్ స్టీల్ ట్విన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంపెనీ నేమ్, కంపెనీ లోగో, అలాగే ఆర్గానిక్ హెయిర్ క్లెన్జర్ అని. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోప్ బెర్రీస్, షికాకాయి, ఫెనిగ్రికా అండ్ ఐబిస్కస్ అని. ఇది వచ్చేసి మెయిన్గా లాంగ్ హెయిర్కు, అలాగే స్మూత్ అండ్ థిక్ హెయిర్కు చాలా యూజ్ అవుతుందని కూడా మెన్షన్ చేశారు. మనకైతే ఆడ ఏవైతే మెన్షన్ చేశారో ఆ ఇంగ్రీడియంట్స్ ఫొటోస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది 250 గ్రామ్స్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు న్యాచురల్ షాంపూ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని, దానికి సంబంధించింది హెయిర్ ఎలా ఉంటుంది, హెయిర్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని చెప్పారు. ఇందులో ఏమేమో ఇంగ్రీడియంట్స్ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా క్లియర్గా మనకు ఇచ్చేసారు, ఎలాంటి డౌట్ లేకుండా. 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆఫ్ క్లెన్జర్ని తీసుకోమన్నారు. బట్ ఇదేంటంటే మనకి హెయిర్ లెంత్ని బట్టి మనం తీసుకోవచ్చు. దీనికి వాటర్ 1/4 వాటర్ మిక్స్ చేసేసి ఒక మీడియం పేస్ట్ వచ్చేంత వరకు చేసి దాన్ని మనం హెయిర్కి పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ ఉంచేసి తర్వాత మనకు మైల్డ్ షాంపూతో కానీ క్లెన్జర్ తోటి కానీ వాష్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఇంకా ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు, కస్టమర్ కేర్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ. ఇంకా సీక్రెట్ టిప్ ఏంటంటే ఇంకా బెస్ట్ కోసం అయితే మనకు ఇది పెట్టుకున్న తర్వాత హెయిర్ డ్రై 30 మినిట్స్ చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నారు. ఇంకా మనం ఇందులో వాటర్ బదులు మనం బియ్యం కడిగిన నీళ్ళు కానీ, బటర్ మిల్క్ ఇవన్నీ యూస్ చేస్తే చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఎంఆర్పి రేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, బట్ ఈ రేట్కి అయితే రాలేదు. నాకు బై 1 గెట్ 1 ఆఫర్లో అయితే రావడం జరిగింది. సో నేను ఆ విధంగానే తీసుకున్నాను. బై 1 గెట్ ఆఫర్లో అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా వచ్చేసింది. సో అప్పుడప్పుడు మనకు వెబ్సైట్లో అయితే అలాంటి ఆఫర్స్ పెడతారు, మీరు కూడా కావాలి అనుకుంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి, ప్యూర్ అండ్ న్యాచురల్గా మనకైతే ఉన్నాయి. ఎందుకంటే నేను అంతకుముందు కొన్ని ప్రోడక్ట్స్ని యూజ్ చేశాను, నాకు అవి బాగా నచ్చేసి మళ్ళీ నేను సపరేట్గా అయితే హెయిర్ కేర్కి అయితే తీసుకున్నాను. మనకి ఈ విధంగా అయితే ప్యాకేజింగ్ అయితే చేశారు, చూడవచ్చు. ఈవెన్ స్టీల్ బాక్స్లో పెట్టిన తర్వాత కూడా మనకి ఈ విధంగా అయితే పేపర్ టేప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది హ్యాండ్మేడ్ తోటి చేసింది, ఇలాంటి రిజర్వేటివ్స్ అయితే యూజ్ చేయలేదు, సింథటిక్ కలర్స్ కానీ ఇవన్నీ అయితే యూజ్ చేయలేదని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది వేగన్గానే చేశారని కూడా, ప్లాంట్ బేస్డ్ అని కూడా చెప్పారు. మనకు అటు ఇటు వెళ్ళకుండా అయితే చాలా జాగ్రత్తగా అయితే వీళ్ళు ప్యాకింగ్ అయితే చేశారు. వీళ్ళు మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ ప్రొడక్ట్స్ని తయారు చేయాలనే ఉద్దేశంతో అయితే మనకి ఈ విధంగా అయితే వాళ్ళు తయారు చేస్తున్నారు. అందులో న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి ఇలాంటి వాటిల్లోనే చేస్తేనే దాని యొక్క రియాక్షన్ అనేది పోదు, అండ్ దాని ఎఫెక్టివ్ కూడా అలాగే ఉంటుందని వీళ్ళు ఇలా చేస్తారు. మళ్ళీ లోపల చిన్న ప్యాకేజింగ్ అయితే ఉంది మనకు. సో అది ఓపెన్ చేసేసి మనం ఆ బాక్స్లో పోసేసుకొని మనకు ఒక స్టీల్ స్పాచులా కూడా వాళ్ళు ఇస్తారనమాట, దాంతో యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు రూట్ స్ట్రెంథనింగ్ అండ్ కండిషనింగ్ హెయిర్ మాస్క్. ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ లికోరసీ, బ్రింగరాజ్, హైబిస్కస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అని. ఇది స్ట్రాంగ్, స్మూత్, షైనీ హెయిర్ కోసం అని. ఇది 100 గ్రామ్స్ అయితే ఉంటుంది. మనం సైడ్కి చూసుకున్నట్టయితే మనకు అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది, చూడవచ్చు. ఇక్కడ లికోరసీ, బ్రింగరాజ్, హైబిస్కస్, నీమ్, వీటితో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్, గూస్బెర్రీస్ అండ్
ఇవన్నీ అయితే చేశారు. ఎలా యూజ్ చేయాలనేది కూడా మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఇచ్చారు. 1-2 టేబుల్ స్పూన్ ఆఫ్ ప్రోడక్ట్ని తీసుకో అన్నారు. కాకపోతే మన లెంత్ ఆఫ్ హెయిర్ని బట్టి మనకి ఎంత అవసరం అంత తీసుకొని వాటర్ తోటి మిక్స్ చేసి ఒక మీడియం పేస్ట్ వచ్చి తర్వాత మనము స్కాల్ప్కి హెయిర్కి పెట్టేసి ఒక 30-40 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనము క్లెన్జర్ తోటి మైల్డ్ హెయిర్ క్లెన్జర్ తోటి వాష్ చేసుకుని డ్రై చేసుకుంటే సరిపోతుందన్నారు. ఇంకా మనకు సీక్రెట్ టిప్ చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ టీ కానీ కోకోనట్ మిల్క్ అంటే వాటర్ బదులు ఇవన్నీ యూజ్ చేసి కర్డ్ కానీ చేసాం అనుకోని చాలా మంచి డీప్ కండిషనింగ్ అయితే అవుతుందని చెప్పడం జరిగింది. చూడవచ్చు. ఇది వచ్చేసి మెయిన్గా ఆయిల్ లేనప్పుడు యూజ్ చేయాలనేది కూడా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. చూడవచ్చు. అలాగే మనకు ఎంఆర్పి వచ్చేసి 649 రూపీస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇది కూడా నేను బై 1 గెట్ ఆఫర్లో అయితే పర్చేస్ చేశాను. అంటే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీగా అయితే వచ్చేసింది. పైన చూసుకున్నట్టయితే మనకు కంపెనీ నేమ్ కంపెనీ లోగో అయితే ఇచ్చారు. మనకు ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మంచి ప్యాకింగ్ అయితే చేశారు. పేపర్ టేప్ తోటి అయితే యూజ్ చేశారు. వీళ్ళు ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేసేసారు. మనకు మెయిన్గా ట్విన్ బాక్స్ ఇవ్వడం కానీ అందులో లోపల స్పాచులా కూడా మనకు స్టీల్దే ఇస్తారు. ఇంకా దీన్ని మిక్స్ చేసుకోవడానికి కోకోనట్ షెల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. ఓన్లీ మనము గిఫ్ట్ బాక్స్ కొన్నప్పుడు అందులో అయితే వస్తుందన్నమాట. నేను అంతకుముందు గిఫ్ట్ బాక్స్ కొన్నాను కాబట్టి నాకు ఆ కోకోనట్ షెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడవచ్చు. ఇవి కూడా మనకు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఏవి కలపకుండా హ్యాండ్మేడ్గా ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ తోటి అయితే తయారు చేసామని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. చూడవచ్చు. మనకు లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. స్పూన్ కూడా వచ్చింది కదా, అది ఓపెన్ చేసి చూసుకుంటే సేమ్ మనకు మెహందీ అంటే గోరెంటాక్ పౌడర్ ఎలా ఉంటుందో ఆ విధంగానే మనకు పౌడర్ రూపంలో ఉంటుంది. దాంట్లో వాటర్ కలుపుకొని పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 90 డేస్ మిరాకిల్ ఆయిల్ ద డ్రై కాన్సెప్ట్ వాళ్ళది. ఇందులో కూడా మనకు బ్లాక్ సీసమ్ ఆయిల్, బృంగరాజు, హైబిస్కస్ అలాగే ఆమ్లా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్గా ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని కూడా మనకు ఉంటాయి. సో అంతకుముందు వీడియోలో నేను సపరేట్గా దీని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయితే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటిది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్ట్రా వర్జిన్ బ్లాక్ సీసమ్ ఆయిల్ అనేది ఇందులో ఇన్ఫ్యూజ్డ్ విత్ గుడ్నెస్ ఆఫ్ సన్ డ్రైడ్ హైబిస్కస్, సన్ డ్రైడ్ బృంగరాజు, ఫెనిగ్రీక్ అండ్ ఇండియన్ గూస్బెర్రీస్ ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసేసి వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేసి ఈ ఆయిల్ను తయారు చేస్తారని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చెప్పారు. మనం హెయిర్ని అయితే 2 పార్ట్స్గా చేసేసి ఆయిల్ని తీసేసుకొని మొత్తం మన చేతికి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని స్కాల్ప్ పెట్టేసి మసాజ్ చేసుకోవాలి. అలా మసాజ్ చేసుకున్నాక ఏమంటారు దానివల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మంచి కూల్నెస్ ఇవన్నీ వస్తాయి. ఒక 1 అవర్ తర్వాతనన్నా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ డే చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది మైల్డ్ షాంపూ తోటి. ఇది ఏంటంటే మనకు 2 to 3 టైమ్స్ ఆఫ్ వీక్ యూజ్ చేస్తే అలా 3 months వరకు యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని కూడా చెప్పడం జరిగింది. సీక్రెట్ టిప్ పెట్టినట్టే కొంచెం గోరువెచ్చని ఆయిల్ అంటే గోరువెచ్చగా చేసి మనము హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. చూడవచ్చు. ఇక్కడ వేగను నో ప్రిజర్వేటివ్స్ హ్యాండ్మేడ్ ఎలాంటి సింథటిక్ కలర్స్ అయితే వీళ్ళు యూజ్ చేయలేదని చెప్పారు. వీళ్ళు ఓల్డ్ ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ పద్ధతిలోనే ఈ ప్రోడక్ట్స్ని అయితే తయారు చేశారని చెప్పారు. ఈ ప్రోడక్ట్స్ అంటే ఇందులో వాడే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆకులు కానీ ఇవన్నీ అయితే ఫర్టిలైజర్ ఫ్రీ దాంతో పండించి గోదావరి వాటర్ తోటి సో ఈ ప్రోడక్ట్స్ అయితే తయారు చేస్తున్నామని అయితే చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఆర్పి 799 రూపీస్ అయితే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ కూడా మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. చూడవచ్చు. మనకు జీమెయిల్ ఐడి, కస్టమర్ కేర్ నెంబరు అలాగే వెబ్సైట్ కూడా మనకు క్లియర్గా ఇచ్చారు. డిస్క్లైమర్ కూడా మనకు మెన్షన్ అయితే చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. సో అది దాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక మాన్యువల్ లాగా మనకైతే ఉపయోగపడుతుంది. ఇది కూడా ప్యాకేజింగ్ వచ్చేసి పేపర్ చూసుకున్నట్టయితే మనకు పేపర్ ప్యాకేజింగ్ ఉంటుంది. లోపల వచ్చేసి మనకు గ్లాస్ సీసాలు అయితే ఆయిల్ అయితే మిక్స్ అయ్యి ఉంటుంది. ఆయిల్ని మొత్తం మనకు గ్లాస్ సీసాలు అయితే పోస్తారు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే హెయిర్ థిక్నర్, స్మూత్ అలాగే కండిషనింగ్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. హెయిర్ ఆయిల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. చూడవచ్చు.
మనకు మొత్తం ఇది ఇన్ఫ్యూజన్ చేసినటువంటి ఆయిల్ అనమాట. అంటే మొత్తం ఈ బ్లాక్ సీజమ్ ఆయిల్లో ఇవన్నీ వేసేసి బాగా మరిగించిన తర్వాత చల్లార్చి మనకు ఫిల్టర్ చేసి మనకి ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేను ఎందుకంటే ఇంతకుముందు వాడాను, సో మళ్ళీ స్పెషల్గా అయితే వీటిని తీసుకున్నాను. అంతకుముందు వీడియోలో అయితే నేను హెయిర్ అండ్ ఫేస్కి సంబంధించిన గిఫ్ట్ బాక్స్ని అయితే తీసుకున్నాను. అది బాగా నచ్చి మళ్ళీ తర్వాత అయితే ఇవి పర్చేజ్ చేశాను. ఇంకా నేను కామా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ని కూడా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. అలాగే మామా ఎర్త్ ప్రొడక్ట్స్ని కూడా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయితే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకుని ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ని ఒక్కొక్కటిగా నేనైతే మళ్ళీ ఎలా మిక్స్ చేయాలో అవన్నీ అయితే క్లియర్గా అయితే మరొక వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.